ఆ రోజు తాతగారు కళ్ళు మూసుకున్నారు. చేతిలో నా చెయ్యి పట్టుకుని నెమ్మదిగా ఒక మాట మాత్రమే అన్నారు. నీ జీవితం ఒకసారి కూడా నిజంగా నీ కాదు, నువ్వు దాన్ని మర్చిపోయావు. ఆ మాట నాకు అర్థం కాలేదు. అప్పటి వరకు నేను ఆధునికుడిని. ఫోన్, ఫస్ట్ ఫుడ్, ఫాస్ట్ జీవితం. తాతగారు చేసే చిన్న చిన్న పనులను పాతకాలపు మూఢనమ్మకాలు అని నవ్వేవాడిని. కాని ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు ఒక్కసారిగా ఖాళీగా అనిపించింది. గాలి కూడా భారంగా ఉండేది. నిద్రరాదు. మనసు ఎప్పుడూ ఒక చిక్కులో ఉన్నట్టు అనిపించేది. ఒక రాత్రి నేను తాతగారి పాత అలమారా తెరిచాను. లోపల ఒక చిన్న రాగి గిన్నె, ఎండిన తులసి ఆకులు, ఒక చిన్న సీసాలో కేసరం, ఇంకా ఒక చిరిగిన నోట్బుక్. ఆ నోట్బుక్లో ఆయన చేతిరాతతో ఒకే వాక్యముంది. నేను నవ్వాను. కాని ఆ రాత్రి నుంచి ఏదో ఒకటి మారడం మొదలైంది. మొదటి ఉదయం నేను రాగి గిన్నెలో నీళ్లు పోసుకుని తాగాను. సాధారణ నీళ్లు కాదు. ఆ నీళ్లు నాలుకపై ఒక విచిత్రమైన లోహస్పర్శను వదిలేశాయి. కొన్ని రోజుల్లో నా శరీరంలో ఒక రకమైన స్థిరత్వం కనిపించింది. గతంలో ఉదయం లేవగానే మనసు అల్లకల్లోలంగా ఉండేది. ఇప్పుడు ఆ అలజడి కొంచెం తగ్గినట్టు అనిపించింది. తాతగారు ఎప్పుడూ చెప్పేవారు, సూర్యుడి శక్తి నీ శరీరంలోకి ప్రవేశించాలంటే రాగి ఒక వంతెన. ఆ వంతెన నాకు కనిపించడం మొదలైంది. తర్వాత నేను తులసి మాలను మెడలో వేసుకున్నాను. మొదట్లో సిగ్గుపడ్డాను. ఆఫీసులో ఎవరైనా అడిగితే ఏమనలి. కాని ఒకరోజు ఆఫీసులో నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టే సహోద్యోగి హఠాత్తుగా నన్ను చూసి దూరంగా తప్పుకున్నాడు. ఏమీ మాట్లాడలేదు. కేవలం దూరంగా వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చి తులసిమాలను చూసుకుని నవ్వాను. బహుశా కొన్ని వస్తువులు మనం చూడని రక్షణను ఇస్తాయేమో. ఉదయం ఇంటి నేలను ఉప్పు కలిపిన నీళ్లతో తుడవడం మొదలుపెట్టాను. మొదట్లో అర్థం కాలేదు. కాని ఒక వారం తర్వాత ఇంట్లో గాలి మారినట్టు అనిపించింది. గతంలో ఇంట్లోకి వచ్చిన వెంటనే ఏదో భారం ఉన్నట్టు అనిపించేది. ఇప్పుడు ఆ భారం కొంచెం తగ్గింది. తాతగారు చెప్పేవారు, ఇల్లు కేవలం గోడలు కాదు, అది నీ మనసు యొక్క పొడిగింపు. మురికి ఎనర్జీ నిలిచితే నీ ఆలోచనలు కూడా మురికవుతాయి. నేను కేసరంతో తిలకం పెట్టుకోవడం మొదలుపెట్టాను. నుదుటిపై ఉన్నప్పుడు మనసు ఒక రకమైన స్పష్టతను పొందేది. ఒకసారి ముఖ్యమైన మీటింగ్లో నేను మాట్లాడుతున్నప్పుడు అంతకు ముందు ఎప్పుడూ లేని ధైర్యం వచ్చింది. తర్వాత తెలిసింది, కేసరం కేవలం రంగు కాదు, అది మనసు యొక్క మబ్బును తొలగించే ఒక సూక్ష్మమైన ఔషధం. సాయంత్రం సంధ్యా సమయంలో ఇంటి ముందు దీపం వెలిగించడం మొదలుపెట్టాను. చీకటి పడే సమయంలో ఆ చిన్న జ్వాల ఒక రక్షణగా అనిపించింది. ఒకరోజు పక్కింటి వాళ్ళు వచ్చి అడిగారు, నీ ఇంటి ముందు దీపం ఉన్నప్పటినుంచి మా ఇంట్లో కూడా ఏదో ప్రశాంతత వచ్చింది. నేను నవ్వాను. కాని లోపల ఏదో మెల్లగా నమ్మకం పుట్టుకొచ్చింది. ప్రధాన ద్వారం మీద పసుపుతో స్వస్తిక్ గీయడం మొదట్లో నాకు పిచ్చిగా అనిపించింది. కాని ఒకసారి దూరం నుంచి వచ్చిన బంధువు ఇంట్లోకి వచ్చి ఏమైంది, ఇంట్లో ఏదో మంచి వాతావరణం ఉంది అన్నాడు. ఆ మాట విన్నప్పుడు నాకు అర్థమైంది, కొన్ని గుర్తులు కేవలం చిహ్నాలు కావు, అవి అదృశ్యమైన సరిహద్దులు. వాలెట్లో కొన్ని పచ్చి బియ్యం గింజలు. డబ్బు వచ్చినప్పుడల్లా ఖర్చు చేసేవాడిని. ఇప్పుడు ఆ బియ్యం గింజలు ఉన్నప్పుడు, డబ్బు ఖర్చు చేయాలని అనిపించినప్పుడు ఒకసారి ఆగిపోయేవాడిని. తాతగారు చెప్పేవారు, డబ్బు రావడం కంటే అది నిలవడం మరింత కష్టం. బియ్యం ఆ నిలవడాన్ని గుర్తుచేస్తుంది. ఉదయం గడ్డిపై నడవడం. మొదట్లో కాళ్ళు చల్లబడ్డాయి. తర్వాత మసు కూడా చల్లబడింది. ఒకరోజు నేను ఆలోచిస్తూ నడుస్తుంటే హఠాత్తుగా ఒక పాత సమస్యకు సమాధానం దొరికింది. భూమి మనకు ఏదో చెబుతుందేమో అనిపించింది. రాత్రి కేసరం కలిపిన పాలు. నిద్ర లోతుగా వచ్చింది. కలలు స్పష్టంగా కనిపించేవి. ఒక రాత్రి నేను కలలో తాతగారిని చూశాను. ఆయన నవ్వుతూ, ఇంకా మిగిలినవి కూడా చెయ్యి అన్నారు. ఇంటి ఈశాన్యం వైపు తులసి నాటాను. ఆ మొక్క పెరిగే కొద్దీ ఇంట్లోని గొడవలు తగ్గాయి. ఎవరూ గమనించలేదు, కాని నేను గమనించాను. ద్వారం వద్ద స్ఫటిక ఉప్పు. బయటినుంచి వచ్చే చెడు మాటలు, చెడు చూపులు ఆ ఉప్పులో పీల్చుకోబడుతున్నట్టు అనిపించింది. గురువారం పసుపు రంగు వస్త్రం. ఆ రోజు నా నిర్ణయాలు స్పష్టంగా ఉండేవి. ఒకసారి ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం వల్ల నా జీవితం మారిపోయింది. సూర్యోదయం తర్వాత మౌనం. ఫోన్ మాట్లాడకుండా. ఆ మౌనంలో నేను నన్ను కనుగొన్నాను. రోజంతా ఆ మౌనం నన్ను కాపాడింది. డబ్బు పెట్టెలో కేసరం. డబ్బు వచ్చినప్పుడు సంతోషం వచ్చేది. కాని ఇప్పుడు ఆ డబ్బు నిలిచిపోయేలా అనిపించింది. శనివారం పిప్పల్ చెట్టుకు నీళ్లు. ఆలస్యమైన పనులు కదలడం మొదలైంది. ఒక కేసు, ఒక అనుమతి, ఒక లేఖ, అన్నీ కదిలాయి. ఆవుకు గడ్డి ఇవ్వడం. ఒకసారి నేను ఆవుకు గడ్డి ఇస్తుంటే ఆ ఆవు నన్ను చూసి చాలాసేపు నిలబడి ఉంది. ఆ రోజు నా మనసు చాలా తేలికైంది. నుదిపై విభూతి
నా గందరగోళాన్ని తుడిచేసినట్టు అనిపించింది. నెలకు ఒకసారి ఇంటి మూలల్లో చప్పట్లు, ఆ చప్పట్లు ఇంట్లో నిలిచిపోయిన చీకటిని కదిలించినట్టు అనిపించింది. ఎవరూ తెలియకుండా దానం చేయడం. ఒకసారి నేను ఒక పేదవాడికి డబ్బు ఇచ్చి, పేరు చెప్పకుండా వెళ్ళిపోయాను. ఆ రోజు సాయంత్రం నాకు ఊహించని సహాయం వచ్చింది. ప్రతి ఉదయం సూర్యుడికి నీళ్లు. ఆ నీళ్లు నా చేతిలో నుంచి కారుతుంటే, నేను ఏదో ఇస్తున్నట్టు కాకుండా, ఏదో తీసుకుంటున్నట్టు అనిపించింది. ఆరోగ్యం, ధైర్యం, ఒక రకమైన అంతర్గత కాంతి. ఇప్పుడు నేను ఆ నోట్బుక్ను మూసేశాను. తాతగారు చెప్పిన మాట అర్థమైంది. నీ జీవితం ఒకసారి కూడా నిజంగా నీది కాదు. నువ్వు దాన్ని మర్చిపోయావు. మనం మర్చిపోయినవి కేవలం ఆచారాలు కావు. మనం మర్చిపోయినవి మనల్ని మనం కాపాడుకునే చిన్న చిన్న మార్గాలు. ఇవి మూఢనమ్మకాలు కావు. ఇవి మన పూర్వీకులు శతాబ్దాలుగా జీవించి, పరీక్షించి, మాకు అప్పగించిన జీవన విధానం. నేను ఇప్పుడు ప్రతిరోజూ ఆ 21 పనులను చేస్తున్నాను. కొన్ని బయటికి కనిపిస్తాయి. కొన్ని లోపల మాత్రమే పనిచేస్తాయి. కాని అన్నీ కలిసి నన్ను నేను మళ్ళీ కనుగొనేలా చేశాయి. మీరు కూడా ఒక్కసారి ప్రయత్నించండి. ఏదో ఒకటి మారుతుంది. బహుశా మీ జీవితం మళ్ళీ మీది అవుతుంది.